ఒక మహిళ తన భర్తపై అలిగి పుట్టింటికి వెళ్లిపోతుంది. అలా ఆమె వెళ్లి రోజులు నెలలుగా, నెలలు ఏడాదిగా మారిపోతుంది. ఆమె ఇప్పటికీ తన భర్త దగ్గర వెళ్లి ఉండదు. ఒకసారి ఆమె తీవ్ర అనారోగ్యానికి గురవుతుంది. ఆమెను అక్కడ ఎవరూ పట్టించుకునేవారు ఉండరు. తల్లి, తండ్రి, అన్నలు, వదినలు అందరూ ఎవరి పనులలో వారు మునిగిపోయి ఉంటారు. ఆమెకు ఆమె పాత రోజులు గుర్తుకు రావటం మొదలవుతుంది. ఆమె గుర్తు చేసుకుంటుంది, గతంలో ఆమె ఇలాగే అనారోగ్యానికి గురైనప్పుడు ఆమె భర్త ఆమెను ఎంత బాగా చూసుకునేవాడు. ఆమె తప్పు చేశానని తెలుసుకుని ఆమె తన భర్త దగ్గరకు బయలుదేరుతుంది. ఆమె దారిలో ఆలోచిస్తుంటుంది, అసలు నా భర్త నన్ను ఇంట్లోకి రాణిస్తాడా అని. ఆమె తన ఇంటికి వెళ్లేసరికి అర్ధరాత్రి అయిపోతుంది. ఆమె చూస్తుంది, అర్ధరాత్రి అయినప్పటికీ ఇంటి తలుపులు ఇంకా తెరుచుకునే ఉంటాయి. తన భర్త అక్కడే సోఫాపై పడుకుని ఆమె కోసం ఎదురు చూస్తుంటాడు. భర్త ఆమెను చూడగానే ఆమెను ఆప్యాయంగా కౌగిలించుకుంటాడు. భార్య అతనితో అడుగుతుంది, మీరు తలుపులు తెరిచే ఉంచి ఎదురు చూస్తున్నారెందుకు? నేను వస్తానని మీకు ముందే తెలిసిందా అని. భర్త బదులిస్తాడు, లేదు, ఇవి ఇప్పటి నుండి కాదు, నువ్వు ఇక్కడి నుండి వెళ్లిన రోజు నుండే ఇలాగే తెరిచి ఉంచాను. ప్రతిసారి నాకు అనిపించేది, ఒకవేళ నువ్వు ఇక్కడికి వస్తే ఆ రోజు తలుపులు మూసి ఉండటం చూసి నువ్వు తిరిగి వెళ్లిపోతే అప్పుడు నేను మళ్లీ ఒంటరివాడినైపోతానేమోనన్న భయంతో రోజూ ఇలాగే తెరిచి ఉంచేవాడిని అని. నీతి, తల్లి తండ్రి, అన్నా చెల్లి ఇలా ఎన్ని బంధాలు ఉన్నా చివరి వరకు మనతో ఉండాల్సింది భార్యాభర్తల బంధం.